గుడ్ మార్నింగ్ గైస్. బర్రె కొని తీసుకుని మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు నిద్ర లేసామన్నమాట. సో మన 390కి మెయిన్ సిలిండర్ అయితే మారిపోయింది నిన్న నైట్. ఒక 1000 కిలోమీటర్లు చాలా మెల్లగా వెళ్ళాలి. అంటే కొత్త పీస్ అండ్ కొత్త సిలిండర్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. అది ఇప్పుడు బ్రేకింగ్ పీరియడ్లో ఉంటుంది కదా. మనం ఇప్పుడే ఫుల్ రెవ్స్ కొట్టామంటే మాత్రం అది లైన్స్ పడిపోవడం కానీ టైట్ ఉంటుంది కదా. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే అది మన తర్వాత మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు దీన్ని హార్ష్గా బిహేవ్ చేసినామంటే మళ్ళీ పెడుతుంది ఇంత మాదిరి రాడి. సో ఎప్పుడైనా ఇంజన్లో ఏమైనా చిన్న వర్క్ అయినా కూడా కొంచెం దానికి టైం ఇవ్వాలి సెట్ అవ్వడానికి. మీరు టైం ఇవ్వకపోతే అది మీకు టైం అడుగుతుంది తర్వాత చిల్లు. అంకుల్ అమ్మ పొద్దునెట్టు తాగలేరంటారా బాబు. బండిని రివ్ చేయకూడదు అనుకుంటే రివ్ చేయాల్సి వస్తుంది. ఇలా ఉంటుందండి. మనం మెల్లగా వెళ్తున్నా కూడా ఎవడో అక్కడ వల్ల మనం రివ్యూ కొట్టాల్సి వస్తుందో లేకపోతే ఏదో ఒకటి. దిస్ ఈజ్ ఇండియా, అదంతే, అది మారదమ్మా. అది సూపర్. ఏమవుతుందిరా నాకైతే అయ్యేది ఇట్లాంటివన్నీ. బాయ్ మెల్లగా బాయ్. హెల్మెట్ లేదు, టైర్ ఏమో ఇంతే ఉంది. అన్నా వస్తున్నా, నువ్వన్నా అడ్డం రాకే. ఓ అమ్మో ఏంది వాళ్ళందరూ ఇట్లా తయారు. ఇప్పుడే కదరా ఇట్లా నుంచి బయలుదేరాను. నేను ఆగుతా, నువ్వు పో. నన్ను గుర్తుకు, నన్ను బతకని కొన్ని రోజులు. అసలు సైలెన్సర్ మన ఎగ్జాస్ట్కి డీబీ కలర్ పెట్టినాక అసలు ఎంత సైలెంట్ ఉందంటే ఏదో నార్మల్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ బాగుంది కూడా, స్మూత్గా. ఈసారి ఏం చేస్తా అంటే ఎవ్రీ టైం పెట్టకుండా ఎప్పుడన్నా మంచి ఫీల్ ఉన్నప్పుడు మాత్రమే తీస్తా డీబీ కలర్. నార్మల్ టైమ్స్ ఇట్లనే పెడదాం, బాగుంది. అట్లానే మామూలుతో కూడా ఏ పంచాయతీలు ఉండవు, బెటర్ డీల్ కదా. నేను రివ్యూ చేయలేను సార్. ఎవరితోనో పెట్టుకోవచ్చు కానీ ఆటనా కొడుకులు అయితే ఇంత లేఖిన కొడుకులు ఉంటారు. అంటే అంత లేఖిన కొడుకులు ఉంటారు, రప్ప తిప్పుతారు, రప్ప. వెనక నేను వెళ్ళకూడదు. డోంట్ రివ్. ఫస్ట్ నీకు ఆర్పిఎం బ్లాక్ పెట్టేయాలి. ఓ ఉరుకుతున్నావు, ఆఫీస్కి వెనక పెట్టేస్తావు, నీ పని చేస్తావు. 6000 ఆర్పిఎం అంతే నీకు. 1000 కిలోమీటర్ల వరకు 6000 ఆర్పిఎం. నో 6000 ఆర్పిఎం. అన్నా నువ్వు జరిగితే మేము పోతామన్నా. లేదు సారీ, బండికి స్ట్రెస్ ఇవ్వకూడదు అంటే లిఫ్ట్ పెడతాడు.